ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త పెన్షనర్లకు మరో శుభవార్త అయితే వచ్చేస్తుంది. 2 విడతలుగా విడుదల. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు పడిన 18 నెలల డిఏ, డిఆర్లను త్వరలోనే 2 విడతల్లో ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక విడుదల చేసినట్లయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఏం సమాచారం తెలిపిందో తెలుసుకుందాము. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త అయితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గడిచిన 18 నెలలుగా పార్టీ ఉన్న డిఏ బకాయిలను అంటే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డిఆర్ఎస్ అలవెన్స్ అలాగే బకాయిలు కూడా లభిస్తాయని ఆశలు చిగురించాయి. దీనికి కారణం ప్రభుత్వం మరోసారి లోక్సభలో డిఏ గురించి సమాధానం అందిస్తూ పలు కీలక నిర్ణయాలు తెలిపింది. కోవిడ్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఆర్ఎస్ అలవెన్స్ను అలాగే డిఆర్ఎస్ రిలీఫ్ డిఏడిఆర్ బకాయిలను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని ధృవీకరించింది. లోక్సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ మహమ్మారి సమయంలో తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి 3 విడతల డిఏడిఆర్ను నిలిపివేసినట్లు తెలిపారు. డిఏ బకాయిలను విడుదల చేయకపోవడానికి గల కారణాలను మంత్రి వివరించారు. 2020 సంవత్సరంలో మహమ్మారి ప్రతికూల ఆర్థిక ప్రభావం అలాగే ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలకు నిధులు సమకూర్చడం వల్ల భారం పెరిగిందని ఆయన అన్నారు. ఎంపీ ఆనంద్ భదౌరియా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏడిఆర్ 53% ఉంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే దిశగా ఆమోదం తెలిపింది. అయితే ఈ కమిటీ సిఫార్సులను 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈలోగా ఏడాది కేంద్ర ప్రభుత్వం బాకీ పడిన డిఏను 2 సార్లు పెంచవచ్చని అయితే భావిస్తున్నారు. ఇక అలాగే గత జనవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల భత్యాలను సవరించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు దాదాపు 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని పదవీ కాలం 2026లో ముగుస్తుంది. 2025లో కొత్త వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తోంది. 7వ వేతన సంఘం పదవీ కాలం పూర్తయ్యేలోగా 8వ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం స్వీకరించి సమీక్షిస్తుంది.